నామములో మీరు అందించిన EBS దినాన్ని బట్టి వందనములు, ఇచ్చిన అంశాన్ని బట్టి వందనములు, సీనియర్ క్లాస్ వరకు అందించిన యవనస్తులైన మీ ప్రియమైన కుమార్తెను బట్టి వందనాలు. దేవుని ఇంటిలో వాక్యం ద్వారా పోషించబడి దేవుని మార్గంలో వారు నడిపించబడినట్లు, మిమ్మల్ని వెంబడించినట్లు చేసిన ఈ సదుపాయము వెకేషన్ బైబిల్ స్కూల్ బట్టి వందనాలు తెలుస్తున్నాను. 5 దినాలు మెయిన్ లెసన్స్ క్లోజర్స్ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు. యువత కాలంలో పాడిన పాటలు బట్టి వందనాలు. మీరు ఆహ్వానించిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. మీరు నిర్మించుకున్నారు, ఏర్పరచుకున్నారు, సృష్టించినారు. వీరు మీ సొత్తు ప్రభా, మీ స్వకీయ జనంగా చేసుకుని దేవుని మార్గంలో వారు వచ్చినట్లుగా మీరు సహాయపడండి. ఈ మెయిన్ లెసన్ కూడా మీరు దీవించి వాక్యం ఇచ్చి మీ దాసుని అభిషేకించి లేఖనాలు తేటగా ఆత్మ ద్వారా మాకు వివరించండి. మీ ప్రేమను మాకు మీ వాక్యం ద్వారా వెల్లడి చేయండి. మమ్మల్ని అందరూ మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మా మధ్య సంచరించము, మా మధ్య ఉండము, చుట్టుపక్కల ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా మాతో మీరు ఉండమని మీకు మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వెరీ గుడ్, కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పటి వరకు ఆత్మఫలంలోని 8 ఫ్లేవర్స్ అయిపోయినాయి కదా. ఏమేమి నేర్చుకున్నారు? మొట్టమొదటిగా ఏ ఫలం? ఆత్మఫలంలో మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నారు? ప్రేమ, ఇంకా సంతోషము, తర్వాత సమాధానము, ఇంకా టెంపరెన్స్. ఓకే, దీర్ఘశాంతము, ఇంకా దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికం. ఈ పూట మనం నేర్చుకునే పాఠం ఏంటి తెలుసా? ఆత్మఫలంలో 8 సంగతులు మనము గత పాఠాల్లో నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ పూట మనం నేర్చుకునే 9వ పాఠం, లేకపోతే 9వ సంగతి, ఆత్మఫలంలో 9వ సంగతి ఏంటి తెలుసా? ఏంటి? ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఓకే, సెల్ఫ్ కంట్రోల్ అనగానే మనకి సాధారణంగా గుర్తొచ్చే సంగతులు అంటే భౌతికంగా ఏదైనా అలవాటు. ప్రభు విజయ్ సాధారణంగా సెల్ఫ్ కంట్రోల్ అనగానే భౌతికమైన సంగతులు ఏవైతే ఈ లోకంలో వ్యసనాలుగా ఉంటాయో వీటన్నిటిని కంట్రోల్ చేసుకునేవి, లేకపోతే మద్యం సేవించడము, లేకపోతే ధూమపానం,
ఏమంటారు వీటిని, పొగ తాగడము, సెల్ఫ్ కంట్రోల్ అనగానే ఇట్లాంటి వాటిని నియంత్రించుకునేది, లేకపోతే అడిక్షన్స్, ఈ లోకంలో ఉండే వ్యసనాలు. కనబడుతుంది బొమ్మ, ఒకవేళ కనబడకపోతే కొంచెం వెనకాల వరుసలో కూర్చుంటే కనబడుతుంది. సో ఇట్లాంటి వాటిని నియంత్రించుకోవడము, లేకపోతే వ్యసనాలని పోగొట్టుకోవడం. ఈ మధ్య ఇంకా వ్యసనాలు ఉంటే, వ్యసనం అంటే ఏం వ్యసనం అవుతుంది ఈ మధ్య? పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి ఒక పక్క బ్రష్ చేస్తూనే ఉంటాం, ఇట్లా కదా, ఇటు బ్రష్, ఈ చేతిలో ఫోను. ఇంకా బాత్రూమ్ పోయినప్పుడు కూడా ఫోనే వాడేవాళ్ళు ఉన్నారు. రెడీ అవుతున్నా, కాలేజీకి పోతున్నా చెవుల్లో పెట్టుకొని. ఇట్స్ అన్ అడిక్షన్, వ్యసనం. ఈ వ్యసనం వల్ల ఇట్లాంటి వ్యసనాలు నియంత్రించుకోవడమే అని అనుకుంటారు ఆశా నిగ్రహం అంటే. అవి కూడా నియంత్రించుకోవడము అవసరమే. అయితే బైబిల్ నిర్వచనంలో ఆశా నిగ్రహం అంటే ఏంటంటే, మనల్ని మనం ఉపేక్షించుకొని ఇతరులను సంతోషపెట్టుట. దేవుని యొక్క వాక్య ప్రకారము మనల్ని మనం ఉపేక్షించుకొని ఇతరులను సంతోషపెట్టుట. అయితే మనం చాలా సమయాన్ని వేస్ట్ చేస్తాం. ఒక పాట కూడా ఉంది కదా, సమయం అమూల్యం చేయబోకుమా వ్యర్థం. సో టైమ్ అండ్ టైడ్ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్. సమయము సముద్రం నుంచి వచ్చే అల అనేది ఒకసారి వచ్చిపోతే మళ్ళీ రాదు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా వాయిస్లో చదవండి బిగ్గరగా. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అయితే మనము దుర్వినియోగం చేస్తామా, సద్వినియోగం చేస్తామా? టైం దొరికితే వాకింగ్ చదువుకోవడం, బైబిల్ చదువుకోవడం, లేకపోతే మందిరంలో వచ్చి పనిచేయడం, దేవుని యొక్క సహవాసంలో ఉండడం, లేకపోతే మనకు అప్పగించిన పని చదువుకోవడము, లేకపోతే వర్క్ చేసేదో, మనకి ఇవ్వబడిన పని ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడం, ఇది మన పని. ఈ లోక వార్తలు చెప్పుకోవడము, లేకపోతే సెల్ ఫోన్ చూసుకొని ఆ ట్రోల్స్, లేకపోతే ఆ మీమ్స్, ఇంకా ఏంటవి షార్ట్స్, ఇంకా చాలా చాలా వస్తున్నాయి. సో వీటన్నిటికీ అసలు ఒకసారి ఇట్లా కూర్చుంటే గంటలు తెలియదు. సో వి ఆల్వేస్ వేస్ట్ టైం. అయితే మనము ఫలభరితమైన విధానంలోకి రావాలి అని అంటే ఫలించేదానికి మనము ప్రయాసపడాలి. ఫలించేదానికి ఏం చేయాలి? ఊరికే కూర్చొని సోమరిగా ఉంటే ఆ రైతుకి ఫలం వస్తుందా? పంట వస్తుందా చేతికి? రాదు. సో వీ షుడ్ కల్టివేట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనము సేద్యపరుచుకొని ప్రభు కొరకు ఫలించే వారంగా మనం ఉండాలి. ఆత్మ ఫలములో 8 సంగతులు గత పాఠాల్లో చెప్పబడింది. ఈ యొక్క పాఠంలో ఏంటంటే ప్రాఫిటబుల్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్. మనల్ని మనము నియంత్రించుకోవడం, లేకపోతే మనల్ని మనము ఆధీనం చేసుకోవడం. మన ఆధీనంలోకి మనం ఉండడం అనేది సాధ్యము కాదు. మనము దేవుని యొక్క ఆధీనంలో ఉంటే, దేవుని సంతోషపెట్టడానికి మనం ఇష్టపడితే, దేవుని ఆధీనంలో ఉంటే ఈ యొక్క ఆశా నిగ్రహము అనే ఈ ఆత్మఫలంలోని ఈ యొక్క భాగము మన జీవితంలోకి వస్తుంది. దీనికి మాదిరి మనకు ఎవరు అని అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. ఎందుకంటే
ఆయన ఏం చేసినా కూడా తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టేవాడు. అందుకే రండి ఇంకొక మాట, రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. ఎవరిని సంతోషపెట్టున్నాడంటే ఆయన ప్రభువును సంతోషపెట్టాలి. ప్రభువును సంతోషపెట్టాలంటే ప్రభువుకి ఇష్టంగా జీవించాలి. ప్రభువుకి ఇష్టంగా మనం జీవించాలంటే మనకిష్టమైనవి బలిపీఠం మీద పెట్టాలి. మనకిష్టమైనవి ప్రభువుకి ఇష్టం లేనిది ఏం చేయాలి? మనకిష్టమైనది ప్రభువుకి ఇష్టం లేనిది. నీకు సినిమా చూడటం ఇష్టం, ప్రభువుకి ఇష్టం లేదు, బలిపీఠం మీద పెడతావా? నీకు ఇంకా ఏదో చూడటం ఇష్టం, ప్రభువుకి ఇష్టం లేదు, నేను నువ్వు అపవిత్రపరచుకోకుండా బలిపీఠం మీద పెట్టగలుగుతావా? ఇంకా ప్రభువును ప్రేమిస్తే ప్రభువుకి ఇష్టం, ప్రభువును కాకుండా లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, ఇంకా ఎవరినో నీ హృదయంలో పెట్టుకొని లోక సంబంధమైన ప్రేమ నువ్వు కలిగి ఉంటే ప్రభువును మనం సంతోషపెట్టగలుగుతామా? అయితే ప్రభువు కూడా మనకెందుకు మాదిరి అంటే మన వలనే ఆయన శరీరంలోనే జీవించాడు. మనకి ఎలాగైతే స్పర్శ ఉందో ఏం చెప్తున్నా? వేరేది మనకెట్లా అంటే ఎలాంటి అయితే స్పర్శ ఉందో, ఎలాగ శరీరంలో ఉన్నామో ఇలాంటి శరీరంలోనే ప్రభు ఉన్నాడు. కానీ ఆయన ఎట్లా జీవించాడు? పరిశుద్ధంగా జీవించాడు. ఆయన చేసిన ప్రతి పని ద్వారా, ఆయన మాట ద్వారా, నడక ద్వారా, ఆయన చేసిన ప్రతి పని ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఈ ఆశ ఎందుకనంటే తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం ఇఫ్ వీఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఇఫ్ వీఆర్ obeyed to be controlled by Holy Spirit, ఆయన మనల్ని సరైన విధానంలో ఎట్లాంటి మాట మాట్లాడాలా, ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి వస్త్రధారణ, ఎలా నడుచుకోవాలి, హీ విల్ గైడ్ us. తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ వచ్చినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాడో ఆయన మీకు ఏమొచ్చింది? ఏముంది ఆయనలో? అప్పటి నుంచి హీ వాజ్ మెయింటైనింగ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది రక్షించబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారు? కాదు. రక్షించబడ్డారా? యేసు దగ్గర పాపాలు అందరు ఎత్తారని కాదు, నిజంగా రక్షించబడితేనే యథార్థంగా. సరే, ఎంతమంది బాప్టిస్మంలో సాక్ష్యం ఇచ్చారు? బాప్టిస్మంలో సాక్ష్యం ఇచ్చిన నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఆర్ యు గైడెడ్ బై హోలీ స్పిరిట్? నీ యొక్క ప్రతి మాటలో, నీ యొక్క ప్రతి నడకలో, నువ్వు చేస్తున్న ప్రతి కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను మనకు మాదిరిగా ఉంచుట కొరకై ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు. తండ్రి అయిన దేవుని ఏం చేశాడు? సంతోషపెట్టాడు. రక్షించబడిన మనము, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన మనము, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన మనము ఎప్పుడు మన యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మను మన జీవితంలో, మన హృదయంలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే కలిగి ఉంటామో హీ విల్ గైడ్ us. పలానా చోటుకి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇది చేయకూడదు అని చెప్పేసి మనల్ని గైడ్ చేసేవాడుగా ఉంటాడు.
పౌలు ఏం చేస్తా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా పెట్టుకొని పౌలు తను తాను హీ వాస్ డినైయింగ్ హిమ్సెల్ఫ్. ఎట్లా డినై చేస్తా వచ్చినాడు? రండి ఒక వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. పద్దెనిమిది 19 వచనాలు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. ఇది మన యొక్క సిచ్యువేషన్. ఇది కూడా ఇది పౌలు యొక్క సిచ్యువేషన్ కాదు, కానీ చిన్న ఒక నిమిషం ప్రణీత్, ఇట్లానే ఉంటుంది సెల్ఫ్ కంట్రోల్ అని. ఓకేనా? చూడు, రైట్. సో మనం శరీరంలో ఉన్నాం, మనం మేలైంది చేయగోరుతాం. ఏది మంచో తెలుసు, కానీ ఏదైతే మేలు చేయగోరుతామో ఆ మేలు చేయలేదు. సరైనది ఏదో తెలుసు, కానీ ఎరిగి కరెక్ట్గా తప్పు చేస్తాం. ఎరిగి కరెక్ట్గా తప్పు చేసేవాళ్ళం. మేలైనది చేయనెరిగి చేయకపోవటం, మేలైనది చేయనెరిగి చేయకపోవటం ఏంటి? పాపం. సిన్. మేలైనది చేయనెరిగి చేయకపోవటం పాపం. శరీరం ఉన్నాం, శరీరంలో అనేకమైన ఆలోచనలు, తప్పుడు ఆలోచన వచ్చింది, ఏం కాదులే, మనల్ని మనము సమర్థించుకొని వి కాంప్రమైజ్ అవర్ సెల్ఫ్స్ టు లివ్ ఇన్ సిన్. కొన్నిసార్లు మనల్ని మనం రాజీ చేసుకుంటాం పాపంలో జీవించడానికి, పాపపు ఆలోచనలు కలిగి ఉండడానికి. మనసులో ఉన్నది ఎవరైనా చూడగలుగుతారా? ఎవరు చూడట్లేదు కదా, ఎవరికి తెలియదు కదా, లోపల శరీరంలో లేకపోతే మనసులో అనుకున్నది ఎవరు చూడలేరు కదా అనుకుంటాం. కానీ మనుషుడు పైరూపం చూస్తాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టాడు. నీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావో, ఏ తలంపు నీలో తలంపు పుట్టక ముందే ఆయనకి తెలిసిపోతుంది. తెలుసు ఆయనకి నీ స్వభావం ఏంటో తెలుసు, నీ వైఖరి ఏంటో తెలుసు. అట్లాంటివి నిన్ను నువ్వు సాధుపరచుకోవాలంటే, నిన్ను నువ్వు నీ కంట్రోల్లో, నీ ఆధీనంలో నువ్వు ఉండాలంటే, నువ్వు ఎవరి ఆధీనంలో ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో. అంతటి పౌలు భక్తుడే చెప్తున్నాడు ఏమని? యేసుక్రీస్తు ప్రభువుని నేను అనుసరించాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఛాలెంజింగ్ గా చెప్పిన పౌలు భక్తుడే నాలో ఏమీ మంచి లేదు, మేలైంది చేయగోరుతున్నా కానీ చేయలేకపోతున్నా, చేయగోరని కీడు చేస్తున్నా అన్నాడు. కానీ ఆయన నన్ను పోలి నడుచుకోనడని ఎందుకు చెప్పగలిగినాడు అని అంటే, ఎందుకు చెప్పగలిగినాడు తెలుసా? రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు, 3 వచనాలు ఉన్నాయి, మనం చదువుదాం. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. 25 సిస్టర్స్ చదువుతారు, 26 బ్రదర్స్ చదవండి, 27 అందరం కలిసి చదువుతాం. చదవండి. మీరు చదివేది కనీసం మీకన్నా ఆయన పడుతున్నాక గట్టి చదవండి. 1 కొరింథీ 9:25 చదవండి. చదవండి బాయ్స్. గాలిని కొట్టినట్టు నేను అందరికి పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించి తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను.
నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నలగొట్టడం ఎట్లా నలగొట్టాలి? రే కోపడొద్దు అని చెప్తాం. కోపడొద్దు, రే కోపడొద్దు అని చెప్తామా? ఎట్లుంటుంది? వింటాడా? నేను పడేదే కోపము, నువ్వు కోపడొద్దు అని ఇంకొకటి చెప్తా కోపంగా ఎట్లుంటుంది? వింటాడు అవతరాడు? ఫస్ట్ నువ్వు కోప్పడకుండా ఉండయా, అవునా కదా? చాలాసార్లు మనం పైకి ఒక వేషం వేసుకొని ఉంటాం. నేను దేవుని బిడ్డని, నేను మందిరానికి వెళ్తాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు మా మమ్మీ డాడీ ఇద్దరు రక్షించబడ్డారు, నేను పరలోకానికి పోతాను, నేను మందిరంలో అన్ని పని చేస్తాను. కానీ లోపలేముంది? నువ్వు ఎవరి ఆధీనంలో ఉన్నావు? నువ్వు ఆలోచించే కార్యాలు ఎట్లున్నాయి? నువ్వు చేసే పనులు ఎట్లున్నాయి? ఆర్ యూ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నువ్వు దేవుని కంట్రోల్లో ఉన్నావా? దేవుని కంట్రోల్కి నువ్వు రావాలి అని అంటే మనల్ని మనం ఏం చేయాలి? ఎప్పుడు నలగొట్టుకోవాలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన నీ వాస్తవికమైన స్థితి ఏదో, ప్రభా నేను నా వాస్తవికమైన స్థితి ఇది అని ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. ఎప్పుడు? ప్రతిదినము ప్రభు దగ్గర మనల్ని మనము కడుక్కొనవలసిన వారంగా ఉన్నాం. ఓకే 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 మనల్ని దేవుని యొక్క వాక్యంతో ఎప్పుడు మనల్ని మనము చూసుకొని ఎక్కడ లోపం కలిగి ఉన్నామో ఎప్పటికప్పుడు మనము దాన్ని ఇది చేసుకోవలసిన వారు, అంటే సరి చేసుకుని మనల్ని మనము నలగొట్టుకోవలసిన వారంగా ఉన్నాం. ఎక్కడ కొరత కలిగి ఉన్నామో అక్కడ మనం బాగు చేసుకోవలసిన వారంగా ఉన్నాం. ఉదాహరణకి మన జీవితంలో ఫలం రాకపోతే, ఇఫ్ మనము రైతులం అనుకో, పలానా చోట ఎంత విత్తనాలు వేసినా ఫలం రావట్లా, అయితే మళ్ళీ ఇంకొకసారి దున్నితే లోపల ఎక్కడైనా పేరుకుపోయిన రాయి ఉందేమో, లోపల ఎక్కడైనా ముళ్ళ వేర్లు ఉన్నాయేమో. అర్థమవుతుందా? ఇప్పుడు దున్నేటప్పుడు ఏమవుతుంది? నేల పగలగొట్టబడాలి కదా. ఆ నేల పగలగొట్టకుండా లోపల ఉన్న రాళ్ళు బయటకు వస్తాయా? నొప్పి తగులుతుంది కదా. నొప్పి తగులుతుంది. నువ్వు నొప్పి మంచికే. నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయం చేయ. యేసుక్రీస్తు ప్రభువారు మన నిజ స్నేహితుడు. ఆయన మనకు గాయం చేస్తాడు తన మాట ద్వారా, లేకపోతే తను ఇచ్చే చిన్న చిన్న పనిష్మెంట్స్ ద్వారా గాయం చేస్తాడు. ఎందుకని? నువ్వు నేను సరి చేయబడ్డా. దానికి నన్ను ఇంత మాట అంటావా అని చెప్పి ఎదురు తిరుగుతావా? దేవునితో మాట్లాడిన తర్వాత కూడా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునికి తిరుగుబాటు చేస్తున్నావు అని అర్థం. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత కూడా, దేవుడు నీకు నిజస్థితి చూపించిన తర్వాత కూడా దాన్ని సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే ఆయనను నువ్వు తృణీకరించినట్టు అర్థం. నన్ను తృణీకరించిన వారిని నేను ఎన్నోసార్లు నువ్వు తృణీకరించుండొచ్చు. ఆయన తృణీకరించాడా? నిన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే నిన్ను సరి చేయాలని. కేవలం ఆయన యొక్క కృపతో నిన్ను మళ్ళీ చేర్చుకుంటా ఉన్నాడు. ఆయన తృణీకరిస్తే ఈ లోకంలో మనల్ని ఎవ్వరూ మనల్ని దగ్గరకు తీయలేరు. సో ఇక 9వ అధ్యాయం 25-27 వచనాల్లో రాయబడిన కొన్ని మాటలు ఏంటంటే మనల్ని మనము మితంగా ఉండాలి. రెండవది గురి కలిగి ఉండాలి. 26వ వచనంలో ఏం కలిగి ఉండాలి? గురి కలిగి ఉండాలి. ఏంటి మన గురి?
యేసుక్రీస్తు ప్రభువారి వలె నేను మారాలి. యేసుక్రీస్తు ప్రభువారి వలె నేను స్వభావం కలిగి ఉండాలి. పరలోక రాజ్యానికి చేరాలి. ప్రభు కొరకు సైనికుడిగా నేను ఉండాలి. ఇది మన గురి. కానీ వీ విల్ హ్యావ్ అదర్ ఎయిమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. సెక్యులర్లీ వీల్ హ్యావ్ మెనీ ఆస్పిరేషన్స్ కదా. మన తల్లిదండ్రులు కూడా అనేక సార్లు మనల్ని పుష్ చేస్తూ ఉంటారు. 10th క్లాస్ 10th క్లాస్ మంచి 10కి 10 రావాలి. ఇక్కడ గ్రేడ్సే కదా, మార్క్సా? గ్రేడ్సే కదా, 10కి 10 రావాలి. ఇంటర్మీడియట్ 900+ రావాలి. ఎంసెట్ నీట్ కొట్టాలి, ఉన్నత స్థానంలో ఉండాలి. అందుకని 9th క్లాస్ నుంచే మందిరం మానిపించేస్తాం, స్పెషల్ క్లాసులు. బికాస్ దే హ్యావ్ ఆస్పిరేషన్స్. సెక్యులర్గా గ్రో అవ్వాలని కదా. చిన్నప్పటి నుంచి మందిరానికి, చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకునే అన్నీ మర్చిపోతారు. అక్కడికి పోయి పెద్ద చదివేది ఉండదు, అన్నీ బట్టి పట్టేది. మళ్ళా కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే అది కూడా ఉండదు. సండే లేదు, హాలిడే లేదు, మందిరం లేదు, ప్రార్థన లేదు, రక్షణ లేదు, మార్మన్స్ లేదు. ఇవన్నీ లేకుండా నువ్వు IAS క్యాడర్ కొట్టినా కూడా ఇట్స్ వెయిన్. స్పిరిచువల్గా చిన్ననాడే రక్షించబడ్డా, మార్మన్స్ పొందాడా, పాపక్షమాపణ ఉందా, బాప్టిస్మంలో సాక్ష్యం ఇచ్చాడా, స్వార్థలో పాల్గొంటున్నాడా, దేవుని ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడా, విధేయత చూపిస్తున్నాడా, ఈ విధంగా మానిటర్. మీరు కూడా పెద్దలు అయిపోయినారు కదా, ఈ విధానంలో మీరు ఉన్నారా? దేనికి ఏ గురి కలిగి ఉన్నామా? వాట్ ఆస్పిరేషన్ యు ఆర్ హ్యావింగ్? ఇఫ్ యు సీక్ ద కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ ఆఫ్ లార్డ్, ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ ఇంటు ఇట్. దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతుకుతూ నువ్వు ఇతర ప్రయత్నం కూడా చెయ్యి. ఫస్ట్ ప్రీ ఎమినెన్స్, ఫస్ట్ ప్రయారిటీ గివ్ టు ద లార్డ్, ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ ఇంటు ఇట్. ప్రభుకు ప్రథమ స్థానం ఇచ్చి నీ ప్రయత్నంలో కూడా శక్తి వంచన లేకుండా నువ్వు ప్రయత్నం చేస్తే యూ విల్ గ్రో స్పిరిచువల్లీ parallel to the secular. ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ ఇంటు ఇట్. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ స్థానంలో దేవుడు ఉంచుతాడు. గాడ్ విల్ గివ్ ఏ గ్రేస్. నువ్వు అనుకున్న దానికంటే ఆయన కృప చేత ఇంకా ఉన్నత స్థానంలో దేవుడు ఉంచుతాడు. అట్లానే కంప్లీట్గా నీకు అప్పగించబడిన చదువును, పనిని అన్నీ పక్కన పెట్టి దేవుని ఇంట్లో ఉండి సోమరిగా ఉండడానికి కాదు. కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న వాళ్ళని తింటే వాళ్ళు చదువుకు రాదు, ఆయన ఉద్దేశం అది కాదు. తిమోతికి పౌలు రాస్తూ ఏమన్నాడు తెలుసా? నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. నీకేం అప్పగింపబడింది? ఒక పని అప్పగింపబడింది. నువ్వు చదువుకుంటున్న చదువైనా, నీకు ఇచ్చిన పని అయినా, నువ్వు చేస్తున్నది ఏదైనా కూడా ఎవరిచ్చారు నీకు? ఇంట్లో పనైనా, గుళ్ళో పనైనా, అంటే దేవుని ఇంట్లో పనైనా, బయట పనైనా ఎవరిచ్చారు నీకు? దేవుడని నా స్థానంలో వచ్చాడు. పలానా వాడు వచ్చాడు, వాడు చక్కగా చదువుతాడు. ఎందుకు చదువుతాడు చక్కగా? వాడు దేవుడు బిడ్డ. ఈజ్ ఎ బిలీవర్. అందుకని చక్కగా తన పనిని న్యాయబద్ధంగా చేసి ముందుకెళ్తాడు అనే సాక్ష్యం మనకు ఉండాలి. ఎప్పుడు అది ఉంటుందంటే మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు. రండి, సమయం అయిపోతుంది, ముందుకెళ్దాం. ఎందుకు వై దిస్ టెంపరెన్స్ ఆర్ సెల్ఫ్ కంట్రోల్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ అవర్ లైఫ్స్? రండి, ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతలు 16:32. పట్టణము పట్టుకున్నవాడు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. ఇందాక మన శరీరాన్ని లోపరుచుకునే దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? మనస్సును స్వాధీనం చేసుకునే దాని గురించి మాట్లాడుతున్నాం. ది ఫాస్టెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఏంటి? ఎయిర్,
లైట్, ఫాస్టెస్ట్ థింగ్ మనస్సు. ఇక్కడ ఒక్క క్షణం ఇట్లా ఆలోచిస్తే యుఎస్లో ఉన్న సంగతుల గురించి ఆలోచించవచ్చు. ఇంకొక క్షణంలో ఇట్లా ఆలోచిస్తే జూపిటర్, ప్లూటో గురించి కూడా ఆలోచించవచ్చు. ఫాస్టెస్ట్ థింకింగ్. మనస్సును పట్టుకోవడం అంటే, దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే, ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మనసు ఇక్కడే ఉంటుందా? ఉందా? ఇక్కడ ఉందా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఉందా? తెలీదు. ఇక్కడ కూర్చున్న నువ్వు నీ మనసు ఇంకా ఏదన్నా ఆలోచిస్తుండొచ్చు, కానీ ఆ మనస్సును కంట్రోల్ చేసుకొని దీని మీద ఏ పని అయితే చేస్తున్నావో దాని మీద, లేకపోతే ప్రభువు మీద మన కంట్రోల్, మన మనస్సు, మన మాట, మన యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట, దాని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే ఒక పట్టణమును పట్టుకున్నంత గొప్ప సంగతి. జాషువా నిండు మనస్సుతో ప్రభువుని వెంబడించాడు. ప్రభువుడు ఏం చెప్పాడు? నీ యొక్క దేవుడైన యెహోవాను ఎట్లా ప్రేమించాలి? నీ యొక్క హాఫ్ హార్ట్తో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుడైన యెహోవాని ఏం చేయాలి? ప్రేమించాలి, సేవించాలి. చాలాసార్లు మనసే ఉండదు, ప్రభు మీద మనసే ఉండదు, గురే ఉండదు. ఏదో పెద్దలు చేయమన్నారు కాబట్టి యాంత్రికంగా చేసేస్తాం. దానివల్ల ప్రభువుకి సంతోషము లేదు. మన శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి, మన మనస్సుని కూడా స్వాధీనం చేసుకోవాలి. మన యొక్క మనస్సును ప్రభువు మీద నిలపాలి. రండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం. సో ఆత్మానుసారమైన మనసు నీకు లేకుండా శరీరానుసారమైన మనసు ఉంటే జస్ట్ ఆపోజిట్ టు ఇట్. శరీరానుసారమైన మనసు ఉందనుకో ఏముంటుంది? జీవానికి ఆపోజిట్ ఏంటి? నిర్జీవం, లేకపోతే చావు. శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనసు ఉంటే శరీర సంగతుల గురించే ఆలోచిస్తుంది. ఇంకోటి సమాధానం లేకపోతే అసమాధానం లేకపోతే కలవరంలో ఉంటాం. శరీర సంబంధమైన మనస్సు ఉంటే శరీర కార్యాల గురించి ఆలోచిస్తుంది. ఇది కార్నల్ థింగ్స్. ఎట్లాంటి మనస్సు మనకుంది? కార్నల్ థింగ్స్ మీద ఉందా? స్పిరిచువల్ థింగ్స్, లేకపోతే ఆత్మ సంబంధమైన మనసు ఉందా? ఆత్మ సంబంధమైన మనసు ఉంటే అది జీవమును, ఇంకోటేంటమ్మా? సమాధానం. ఇట్ గివ్స్ లైఫ్ అండ్ పీస్. ఇంకా రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఐదు 18 అందరూ కలుస్తారు. మరియు మద్యముతో మత్తులై ఉండబడి దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై శ్రీలోక సంబంధమైన వ్యసనాలు. మద్యం అంటే మనకు ఉండకపోవచ్చేమో, కానీ మద్యం కంటే మత్తెక్కిచ్చే ఫోను, లేకపోతే ఇంకా ఏదైనా వ్యసనం, వ్యాపకం, ఆత్మ సంబంధమైన కార్యాల నుంచి మనల్ని దూరం చేసే ఏదైనా సరే వాటిలో మనకేముంది? మత్తుంది. ఈ లోక సంబంధమైన విషయాల మీద మన మనస్సు మనం ఉంచుకోవాలి. సమయము అయిపోయింది, అయినా ఒక 5 minutesలో నేను ముగించేస్తాను, సరేనా? రండి. అయితే వీటన్నిటి నుంచి మన కంట్రోల్లోకి మనం ఉండాలంటే మనకు డైరెక్షన్ ఇచ్చేది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యం.
దేవుని యొక్క వాక్యము మనల్ని గైడ్ చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? ఆ వాక్యము సజీవమైనది, ఎటువంటి రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలది, ప్రాణాత్మ మూలుగు విభజించు మట్టుకు దూరుచు మన హృదయ ఆలోచనలు వాటన్నింటినీ శోధించుచు కదా. రెండంచుల ఖడ్గమా? రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయి ఉండి ప్రాణాత్మ మూలం వరకు విభజించమంటే దూర్చు మనల్ని ఏం చేస్తుంది? ఖండిస్తాం. అయితే దానికి మనం ఏం చేయాలి? వీ షుడ్ ఒబే. ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఒబే ఇట్, ఆలకిస్తాం, అంగీకరించాం. ఒకవేళ అంగీకరించినా అన్వయించుకోవడం అంటే ఏంటి? వి వాంట్ అప్లై. కొన్నిసార్లు ఆలకిస్తాం, సరే ఇది కరెక్టే అని అనుకుంటాం, కానీ దాన్ని ఆచరించాం. వి వాంట్ అప్లై. ఆలకించాలి, అంగీకరించాలి, అన్వయించుకోవాలి, ఆచరించాలి. ఎప్పుడైతే అట్లా చేస్తామో దేవుని యొక్క వాక్య రూపంలోకి మనము మారుతాం. ఆత్మ మన కంట్రోల్లోకి వస్తుంది. అప్పట్లో ఆ దినాల్లో ఈ పౌలు వీళ్ళంతా దేవుని యొక్క వాక్యానికి లోబడి అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే గారడి చేసే సీమోన్ వచ్చి, అయ్యా టోపీలు పెట్టంటే మ్యాజిక్ చేసేవాడు అనమాట. ఆ గారడి చేసే సీమోన్ వచ్చి ఏం చేశాడు? ఏమన్నాడు? అయ్యా అదేదో భలే ఉంది, మీరు భలే కార్యాలు చేస్తూ ఉన్నారు, నాకు కూడా అట్లా ఎట్లా చేస్తారో నాకు కూడా నేర్పించండి, నేను మీకు డబ్బులు ఇస్తాను, నేను మీకు ఏం కావాలంటే అది ఇస్తాను, అది మాకు నేర్పించండి. ఇది డబ్బులు ఇచ్చుకుంటే వచ్చేది కాదు. చాలాసార్లు అనుకోవచ్చు, నేను బాగా సంపాదించి దేవునికి అర్పిస్తాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవునికి నీ హృదయం లేకుండా నువ్వు మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ అనుభవం లేకుండా, దేవుని కొరకు నీ ఆత్మను, నీకు శరీరాన్ని, నీ మనస్సును నీ యొక్క ఆధీనంలో పెట్టుకోకుండా దేవుడికి నువ్వు ఎంత అర్పించినా నాకు వద్దు, నాకు అవసరమే లేదంటాడు. అర్థమవుతుందా? ప్రభు నిన్ను అంగీకరించాలంటే, నీ యొక్క అర్పణ ప్రభు అంగీకరించాలంటే ప్రభు ఫస్ట్ నిన్ను అంగీకరించాలి. అర్థమవుతుందా? ప్రభు నువ్వు ఇచ్చే అర్పణ అంగీకరించాలి అంటే ప్రభు మొట్టమొదటిగా నిన్ను అంగీకరించాలంటే నువ్వు ఎవరి ఆధీనంలో ఉండాలి? దేవుని ఆధీనంలో. దేవుని యొక్క ఆధీనంలో ఉంటే నువ్వు ఆ టెంపరెన్స్ లేకపోతే ఆ యొక్క సెల్ఫ్ కంట్రోల్ నువ్వు కలిగి ఉంటావు. అట్లా సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలంటే దేవుని యొక్క వాక్యం అనుదినం చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు ఏం చెప్తున్నాడో ఆలకించాలి, ప్రభు ఏం చెప్తున్నాడో అంగీకరించాలి. నిజమే ఏం చెప్పినా, అవును ప్రభా ఇది నిజం, నేను అంగీకరిస్తున్నా, దాన్ని ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? దాన్ని ఆచరించాలి. అప్పుడే దాంట్లో నువ్వు ఆనందించగలుగుతావు. అర్థమవుతుందా? అనేకసార్లు ప్రభు నీకు సంతోషం ఇవ్వాలనుకుంటాడు. ప్రభు యొక్క సంతోషం ఎవరు తీసివేయలేని సంతోషం, ఈ లోకం ఇవ్వలేని సంతోషం. ప్రభు ఇచ్చే సంతోషం ఈ లోకం మనకి ఇవ్వలేదు. ప్రభు ఇచ్చే సంతోషం ఈ లోకం మన దగ్గర నుంచి తీసివేయలేదు కూడా. అలాంటి సంతోషంలో నువ్వు ఉండాలంటే ప్రభు యొక్క మాట ఆలకించాలి. కఠినమైనదైనా ఆలకించాలి, అంగీకరించాలి, అన్వయించుకోవాలి, ఆచరించాలి. అప్పుడే ప్రభువునందు ఏం చేయగలుగుతావు? నువ్వు ఆనందించగలుగుతావు. దేవుని యొక్క స్వాధీనంలో నువ్వు నేను ఉండగలుగుతాను. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతి 3:16.
దేవుని యొక్క వాక్యము ఎట్లా మనకు ప్రయోజనకరం? త్వరగా చదవాలి. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ఆ. ప్రతి సత్కార్యమునకు ఆ. పూర్ణంగా సిద్ధపడి ఉండునట్టు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అదు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో ప్రతి లేఖనం ఎట్లా మనల్ని దిద్దుటకు, బుద్ధి చెప్పుటకు, ఈ యొక్క వాక్యాన్ని మనం చదవాలి, ఆలకించాలి. వి షుడ్ అప్లై ఇన్ అవర్ లైఫ్స్. అప్పుడే మనల్ని మనం మన స్వాధీనంలోకి, మనల్ని మనం దిద్దుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకా అనేకమైన మాటలు రాయబడుతూ ఉన్నాయి. ఫిలిప్పి 4:8 ప్రకారం మన మనస్సు పైనున్న వాటి మీద మనం ఉంచాలి. ఇంకా యోహాను సువార్త 8:29 ప్రకారం ప్రశస్తమైన వాటి మీద మనం ఉంచాలి. ఇంకా ప్రభు యందు నిబ్బరమైన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడితే మనల్ని ధైర్యంతో నిబ్బరంగా నిలబెట్టేది దేవుని యొక్క వాక్యం. అంత మాత్రమే కాదు, మనం చేసే ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క పని కూడా ప్రభువును సంతోషపెట్టే విధంగా, ప్రభువునకు వరే చేయాలి. ఇది నాకు ప్రభు ఇచ్చాడు, నేను చేస్తున్న పని ప్రభు కోసమే చేస్తున్నా అన్నట్టుగా చేయాలి. ఏ మనిషిని సంతోషపెట్టడానికి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము కానే కాదు. అలాగున మనము ఈ యొక్క ఆత్మ ఫలము అనేది మన జీవితంలోకి రావాలి అనంటే, ఆత్మానుసారంగా మనం జీవించాలి అనంటే, మొదట నీ పాపాలు ఒప్పుకోవాలి. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఫస్ట్ ఎట్లా పరిశుద్ధపరచబడగలుగుతాం? నీ పాపాలు శుద్ధి చేయబడితే పరిశుద్ధపరచగలుగుతాం. ఎట్లా మన యొక్క పాపములు శుద్ధి చేయబడగలుగుతాయి? ఎట్లా ఎట్లా చేయబడగలుగుతాయి? మనల్ని మనం శుద్ధి చేసుకోగలుగుతామా? రెండేస్తే శుద్ధి అవుతుందా? దుర్గంధంతో నిండిన మన జీవితం కంఫర్ట్ వేసుకెళ్తే క్లీన్ అవుతుందా? సువాసనగా మారుతుందా? లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం. ఇప్పటి వరకు నువ్వు ఈ మాటలు వినకపోయినా, ఇప్పుడు నేను చెప్పే 2-3 మాటల మీద మీ మనసు ఉంచాలని ప్రేమతో మనం చేస్తాం. ఆయన నేను చేతులతో చేసిన పాపముల కొరకే ఆయన చేతుల్లో చీలలు కొట్టబడ్డాయి. చీల అంటే ఏదో చిన్న గోడ కొట్టే మేకు కాదు, ఎంతో పొడవైన మేకు. నీ చేతి గుడ్డ దిగి ఇంత లాభం రాను. శిలోనారంటే ఏదో చెక్క ముక్క, బాగా పాలిష్ చేసిన చెక్క ముక్క కాదు, గరుకైన రాను, ఏమాత్రం చదును చేయని రాను. నీ 2 చేతుల్లో నుంచి దిగి అవతలికి పోయిన తర్వాత టైట్ చేస్తే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవైన మేకు. నేను చేతులతో జరిగించిన, మన స్వాధీనంలో లేకుండా చేతులతో చేసిన పాపం కొరకే ఆ 2 చేతుల్లో చీలలు కొట్టబడ్డాయి. రక్తం ఇట్లా బయటికి చిందింది. నీ స్వాధీనంలో లేకుండా నేను ఆలోచనలతో, నీ చూపులతో, నీ తలంపులతో చేసిన పాపముల కొరకై ఎంతో పొడవైన ముళ్ళతో ఒక కిరీటం చేసి ఆయన తల మీద పెట్టి కర్రతో కొడితే తల లోపలికి ఇట్లా ముళ్ళు గుచ్చుకున్నాయి. మొహం అంతా రక్తసిక్తమే. ఎవ్వరు చూడట్లేదు, నన్ను ఎవరు గమనించట్లేదు అని చెప్పి రహస్యంగా నువ్వు చేసిన పాపంలో కొరకే అందరూ చూస్తుండగా బాటంగా ఆయన మొహం మీద తూమని ఉమ్మేశారు. మొహం మీద ముసుగేసి పిడిగుద్దులు గుద్దారు. నేను దేహంతో చేసిన పాపంలో కొరకే కొరడాన్ని పోగులుగా చేసి దానికి షార్ప్గా ఉన్న సబ్స్టెన్సెస్ పెట్టి ఆయన దేహం మీద కొట్టినప్పుడు దేహానికి ఇట్లా గుచ్చుకున్నాయి. కొరడా ఇట్లా లాగితే దేహం దున్నబడింది. 39 కొరడా దెబ్బలు కొట్టాయి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఈ స్థలంలో గాయం లేదు అన్న స్థలమే లేదు. అట్లా గాయపడిన ఆ భుజం మీద గరుకైన, కనీసం 150 కిలోల బరువు ఉన్న గరుకైన శిలువని భుజం మీద వేసుకొని మిట్ట మధ్యాహ్నం ఒట్టి కాళ్ళ మీద, గరుకురాళ్ళ మీద ఆ కలువరి కొండ ఎక్కాడు. నా పాప భారం అది పలుమారు మోయలేక సొమ్మసిల్లి పట్టాడు. అయినా మోసాడు. ఆ కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో అనేక గంటలు యాతన పడ్డాడు.
అది నీకు నాకు రావాల్సిన పనిష్మెంట్, నా శిక్ష, మనం పొందవలసిన శిక్ష మనకు బదులుగా ఆయన పొందాడు. మన శరీరాన్ని మనం నలగొట్టుకోవడానికి ఇష్టపడకపోతే, ఇష్టపడక మనం చేసిన పాపంలో కొరకై ఆ కలవరిశిలో ఆయన నలగొట్టబడ్డాడు. మన జీవితంలో ఉన్న చేదు తీసేయడానికి ఆ కలవరిశిలో ఆయన నోటికి ఏమందించారు? చిరక, విషం, చేదైన విషం చిరక అందించారు. ఇంకా ఆయన పక్కలో బల్లెపు పోటు పిడిచారు. ఇదంతా ఆయన నీ మీద, నా మీద, మన మీద చూపించిన ప్రేమ. ఇంత ప్రేమ చూసి కూడా తెలిసి 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 తిరిగి తిరిగి నువ్వు పాపం చేస్తున్నావంటే ఆ సిలువకు మళ్ళా ఆయన నువ్వు అప్పగిస్తున్నావు. నిన్ను నువ్వు స్వాధీనంలో ఉంచుకోకుండా ప్రభు యొక్క, దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో, ఆయన స్వాధీనంలో ఉండకుండా మళ్ళీ మళ్ళీ నువ్వు చేసే ప్రతి ఒక్క పాపము ఆయనను మరలా సిలువ వేస్తూ ఉంది. ఈ VBSకి నువ్వు వచ్చావు, ఆత్మఫలంలో 9 అంతల సంగతులు విన్నావు. నీలో రక్షణ కార్యం జరిగిందా? ఈ ఆత్మఫలం ఒకటే రోజు వచ్చేది. ఈ వాక్యం వినగా వినగా, ఈ వాక్యం అర్థం చేసుకోగా ఈ వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకొని అప్లై చేసుకోగా వస్తుంది. కాకపోతే ఇవన్నీ ఆరంభించబడాలంటే ఒకటే ఒక కార్యం, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో రావాలంటే నీ హృదయంలో ఉన్న పాపం పోవాలి. నీ హృదయంలో ఉన్న పాపం పోవాలంటే ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రపరుస్తాడు. అయితే ఒప్పుకుంటామా? అనేక సార్లు ఒప్పుకుంటాం. ఎమోషనల్గా తీర్మానం చేసుకొని చెయ్యి పైకెత్తుతాం. చెయ్యి పైకెత్తి బయటికి పోగానే ఏం తీర్మానం చేసుకున్నామో, ఏం ఒప్పుకున్నామో మర్చిపోతాం. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఏదైతే ఒప్పుకున్నామో, ఏదైతే క్షమించమని అడిగామో దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఒప్పుకుందా? మళ్ళా సెలవు వేస్తాం. ఇక్కడ చేరవచ్చిన నువ్వు ఈ సెల్ఫ్ కంట్రోల్, ఈ ఆశా నిగ్రహం అనే ఆత్మఫలంలో ఈ యొక్క భాగం నీ జీవితంలోకి రావాలంటే, లేకపోతే ఈ 9 అంతల ఆత్మఫలం నీ జీవితంలోకి రావాలంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. నీలో పాపం ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాడు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు వరకు దేవుని యొక్క ప్రేమను వింటూ వచ్చినాం. నీ జీవితంలో ఆత్మఫలం రావడానికి నీలో ఉన్న పాపము, చేదు అంతా తీసి నువ్వు ఫలభరితంగా ఉండడానికి ఆ కలువరి శిలువలో ఆయన మరణిస్తూ వచ్చినాడు. పాతి పెట్టబట్టు వచ్చాడు, తిరిగి లేచినాడు. నీ వల్లే నా వల్లే ఆయన శరీరంలో జీవించాడు, కానీ పరిశుద్ధంగా జీవించాడు. ఆయన వల్లే మనం అవ్వాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనం రావాలి. పైకి మోకరించండి, అందరూ పైకి మోకరించండి. నిటారుగా మోకాల మీద పైకి మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తల వంచండి. తమ్ముడు, చెల్లి, ఇప్పటివరకు దేవుని యొక్క మాటలు వింటూ వచ్చినాం. ఈ VBSలో ఇప్పటి వరకు 9 పాఠాలు వింటూ వచ్చాం. దేవునికి నీ హృదయం ఇచ్చావా? నీ కొరకు ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తించావా? ఎన్నిసార్లు తిరిగి తెలిసి తప్పు చేస్తావు, పాపంలో పడిపోతావు. నీ దేహం నీ స్వాధీనంలో ఉందా? నీ మనసు నీ స్వాధీనంలో ఉందా? నీ దృష్టి ఆత్మ సంబంధమైన వాటి మీద ఉందా? శరీర సంబంధమైన వాటి మీద ఉందా? దేని మీద మనసు పెట్టుకున్నావు? దేని మీద, ఎవరి ఆధీనంలో నువ్వు బ్రతుకుతున్నావు? ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా? యేసు ప్రభువా, ఇప్పటి వరకు నా ఆధీనంలో నేను లేను, నీ ఆధీనంలో నేను లేను, శరీర సంబంధంగా బ్రతుకుతున్నా, నీ ఆత్మ నాలో లేదు. ఆత్మలో నన్ను పూర్ణుడిగా చేయి,
నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నీ రక్షణ నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మ దేవుని నా హృదయంలో ఉంచి నన్ను నడిపించు అడుగుతావా? నీ హృదయంలో ప్రార్థించే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు, ఆయన ఆత్మతో నడిపిస్తాడు, ఉన్నతంగా ఉంచుతాడు. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేస్తుంటే తమ్ముడు చెల్లి నీ చేయెత్తి చూపించండి, నీ కొరకు ప్రార్థన చేస్తా. సిగ్గుపడద్దు, భయపడద్దు. ఇది దేవునికి నీకు మధ్య ఉన్న తీర్మానం. ఇది దేవునికి నీకు మధ్య ఉన్న ఒడంబడిక. మనుషుల వైపు చూడద్దు. ఒకవేళ నువ్వు ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటే నీ చేతి చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా? తమ్ముడు, దేవుడు నేను దర్శించిన కాక ఆయన పరిశుద్ధాత్మతో నింపి ఆయన స్వాధీనంలో నేను ఉంచుకొని కాక చేతి. మీకు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తున్నా. ఇంకొకసారి అడుగుతున్నాం చివరిగా, ఎవరైనా ఉన్నారా? అంకుల్, ప్రార్థన. ప్రేమల తండ్రి, యేసు ప్రభు యొక్క ఘనమైన నామములో మీరు అనుగ్రహించిన VBS బట్టి వందనములు. ప్రభువు తగినట్లుగా నడుచుకోవాలని ఈ అంశాన్ని బట్టి వందనాలు. ఆత్మ ఫలములు, ఆశా నిగ్రహము, ఆ అంశం మీద మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. అనేకమైన విషయాలు మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. దేవుని స్వాధీనంలోనికి, పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి, తల్లిదండ్రుల స్వాధీనంలోనికి మేము రావాలని మీరు కోరుచున్నారు. ఎక్కడెక్కడ మేము అన్కంట్రోల్గా ఉన్నామో మా జీవితాలు చెరలోనికి, శత్రు యొక్క చేతికి, అపవాది స్వాధీనం కిందకి వెళ్ళేవో మేము దేవుని స్వాధీనం కిందకి రావాలని ప్రభా మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి ఉన్నారు. కలువసుడు మా కొరకు మరణించి ప్రభా మీరు మా నిమిత్తమై పాపులకు అప్పగించబడ్డారు. వారు స్వాధీనం చేసుకుని కలువసురులో మేకులు కొట్టినారు, ముండ్ల కిరీటము ధరింపజేశారు, రక్తం అంతా ఇక్కడ కాచినారు. మమ్మల్ని సాతాను చెర నుండి విడిపించడానికి మీరు సాతాను స్వాధీనం కిందకి వెళ్ళారు. దేవా, మరణబలం గల వారిని మరణం చేత మీరు ఓడించారు, సమాధానం తిరిగి లేచారు. సత్యవంతుడు దేవుడవు, సజ్జమైన దేవుడవు, రక్షకుడవు. దేవా, మీకు సాటి వారు ఎవరున్నారు? ఇప్పుడు మోకరించిన మన కుమార్తెను బట్టి ఉన్నారు. చాలామంది ప్రభువును అంగీకరించామని చేతులు ఎత్తినారు, బాప్తిస్మం తీసుకున్నామని చేతులు ఎత్తినారు. వీరిని బట్టి హృదయభారం మేము స్తుతిస్తున్నాము. వీరి మీద మీరు ముద్ర వేయమని వేడుకుంటున్నారు. ఎందరైతే ఇంకా ప్రభువును అంగీకరించలేదో, సాతాను చెరలో, సాతాను స్వాధీనంలో, ప్రభా సాతాను కంట్రోల్లో ఉంటున్నారో దేవుని కంట్రోల్కి రావాలని ఈ ఆశా నిగ్రహమైన అంశంలో అనుగ్రహించినారు. చేయెత్తిన మీ కుమారుని బట్టి ఉన్నారు. ఆయన మీద మీరు ముద్ర వేయము, తన తీర్మానం మీద ముద్ర వేయము. మిగతా సమయంలో దీవునికరంగా చేయము. యేసుక్రీస్తు ప్రభు నామములోనే కృతజ్ఞతలు ఇచ్చి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. గుడ్.